P4 అనేది షో. P4 అనేది సక్సెస్ కావడం ఇంపాసిబుల్. ఎవరైనా ఆయన మొహమాటానికి తీసుకొని ఒక సంవత్సరం చూస్తారు. ఎవ్రీ ఇయర్ పోయి వాళ్ళ ఇంటికాడ నిలబడాలి. వీళ్ళు ఫీజులు కట్టమని, లేదంటే మాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళు వ్యాపారాలలో ఉంటారు. ఎవరు ఇవ్వాలి? ఈయన మానిటరింగ్ చేస్తున్నాడా? ఎవరు చేయడంలే. P4 అనేది బోగస్. ఆయన ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి P4 అని. ప్రభుత్వానికి లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది, పన్నులు వస్తున్నాయి, నువ్వెందుకు వాళ్లకు లైవ్హుడ్ ఇవ్వలేకపోతున్నావు? వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయి అడుక్కుండే పరిస్థితి కాదు. ఎవరో అడాప్ట్ చేసుకుంటే బలవంతంగా వాళ్ళ ఇంట్లో కాడ పోయి నిలబడి నాకు ఫీజు కట్టయ్యా, నాకు భోజనానికి లేదని అడుక్కుండే పరిస్థితి తేవాకండి. ప్రజలకు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేలాగా వాళ్ళకు లైవ్హుడ్ క్రియేట్ చేయండి. చదువు ఉచితంగా చదువు చెప్పించండి. ఈరోజు నాడు నేడులో అన్ని స్కూళ్ళు డెవలప్ చేసిన సంవత్సరంన్నర అయింది, వచ్చి ఒక స్కూల్ అన్న కట్టినావా? ఒక స్కూల్ రిపేర్ చేయలే. దాదాపు 35,000 స్కూళ్ళు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద చేస్తే ఒక్క స్కూల్ అన్న సంవత్సరంలో 35,000 వద్దు 3. అది ఉపయోగం. కానీ జనానందరినీ నువ్వు దత్తత తీసుకొని వీళ్ళు పొద్దున్న లేసే వాళ్ళ ఇళ్ళ కాడపోయి వాళ్ళ గేట్ల కాడపోయి నిలబెట్టుకొని మా ఫీజులు కట్టని అడుక్కుండే పరిస్థితి. ఇదే రాజ్యాంగం. ఏ రాష్ట్రంలో లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకునేటోడు ఉంటే వాడు వేరు. ఈయన మీటింగులు పెట్టి, టీచర్లకు ప్రెజర్ పెట్టి, హెడ్ మాస్టర్లకు టార్గెట్లు పెట్టి అట్లా చేసినటోడు ఎంత మాత్రం చేస్తాడు? పేదరిక నిర్మూలన జరుగుతుందా? పేదరిక నిర్మూలనకు కావాల్సిందేంది? ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఇరిగేషన్ కానీ, వాళ్ళకు ఎక్కడైనా లైవ్హుడ్ ప్రైవేట్లో కావచ్చు, పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, వాళ్ళ బ్రతుకు తెరువుకు అవకాశం ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ లేకుండా నువ్వు ఎట్లా వాడేదో నలుగురిని తీసుకొని వాడేదో అడాప్ట్ చేసుకుంటూ వస్తుందా? P4 అనేది బోగస్ కంపెనీ. ఆయన చేతగానితనానికి ఇది. అయ్యా నా చేత కావడం లేదు, సంపద సృష్టించలేకున్నాను, వీళ్ళందరినీ సాకలేకున్నాను, మీరు సాక్కోండి అన్నట్టు.